కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను సాధించిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేందుకు మహాజన్ సంస్కార అభియాన్ కార్యక్రమం నిర్వహించనుంది. మే 30 నుండి జూన్ 30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఇక తెలంగాణలోనూ నిర్వహించనున్న మహాజన్ సంస్కార అభియాన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. బీజేపీ ప్రభుత్వం ఈ 9 ఏళ్ల పాలనలో ఫలాల గురించి, అలాగే సాధించే విజయాల గురించి దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలిసే విధంగా మే 30 నుంచి జూన్ 30 వరకు కూడా మహాజన్ సంపర్క్ అభియాన్ అనే కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టారు. అయితే దీని గురించి ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. దీని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే అలాగే బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ఈ యొక్క కార్యక్రమం మే 30 నుండి జూన్ 30 వరకు కొనసాగుతుందని అంటున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా ఎటువంటి అంశాల గురించి ప్రస్తుతం అవకాశం ఉంటుంది? కార్యాచరణ ఏ విధంగా ఉంది సార్? అంటే అనేక 2014 నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాల పాలనా కాలంలో దేశంలో అనేక విషయాల్లో సమూలమైనటువంటి మార్పులు, పారదర్శకమైనటువంటి పరిపాలన, మరి బడుగు బలహీన వర్గాలకు కానీ అట్టడుగు వర్గాలకు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. మరి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి ప్రయత్నం జరిగింది. మౌలిక సదుపాయాల కల్పన కానీ, మరి సాంస్కృతిక పునర్వైభవం కోసం కృషి కానీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నవభారత నిర్మాణానికి అవసరమైనటువంటి రీతిలో ఒక దార్శనికతతో పరిపాలన, ఒక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. కరోనా అటువంటి మహమ్మారి ఎదురైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దేశం తట్టుకొని నిలబడగలిగింది నరేంద్ర మోదీ గారి సారథ్యం. అదే రకంగా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా కూడా ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు తలకిందులైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి మన దేశం మరి అభివృద్ధి పథంలో నడిచేటువంటి దానికోసం అవసరమైన రీతిలో ఈ పరిపాలన ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతుంది. అంతేకాకుండా ఏవైతే వేగంగా అభివృద్ధి అనేటువంటిది జరిగింది, ఇవాళ రైల్వే లైన్లకు సంబంధించిన విద్యుద్దీకరణ మోదీ గారు అధికారంలోకి రాకముందు, ప్రధానమంత్రి కాకముందు 20,000 కిలోమీటర్ల విద్యుదీకరణ, రైల్వే విద్యుదీకరణ జరిగి ఉంటే ఈ 9 సంవత్సరాల పాలనా కాలంలో మరో 32,000 కిలోమీటర్లు విద్యుదీకరణ జరిగిందంటే అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుంది అనేటువంటి తెలుసు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మహాజన్ సంపర్క్ అభియాన్ యొక్క కార్యక్రమంలో చూసుకున్నట్లయితే భారీ బహిరంగ సభలో ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు. అంటే దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో వచ్చేసరికి ఎన్ని నిర్వహించవచ్చు, అలాగే కార్యకర్తలతో ఒక వర్చువల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. కేంద్ర పార్టీ నిర్ణయించినటువంటి ప్రకారం ఈ మహాసంపర్క అభియాన్ ఈ నెల రోజుల పాటు దశలుగా కొనసాగుతుంది. దాంట్లో మరి భారీ బహిరంగ సభలు దేశవ్యాప్తంగా ఒక 52 నిర్వహించడం, అనేక పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగ సభల నిర్వహణ, 396 బహిరంగ సభలు, భారీ బహిరంగ సభలు 52, ఈ రకంగా సభలు నిర్వహించి ఈ యొక్క పరిపాలనా ఫలాల విషయంలో ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. 23వ తేదీ నుంచి మరి 30వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ కార్యకర్తలు ప్రతి ఇంటికి కూడా కరపత్రం తీసుకొని వెళ్ళి మరి వివరించడం జరుగుతుంది, చర్చించడం జరుగుతుంది. వాళ్ళతో ఈ యొక్క మోదీ పరిపాలన విషయంలో అభిప్రాయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. చివరిగా చూసుకున్నట్లయితే మనం రీసెంట్గా చూసాం, కర్ణాటక ఫలితాల్లో చూసుకున్నట్లయితే తెలంగాణలో బీజేపీ బలహీన పడుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సార్, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకవైపు ఆ బీఆర్ఎస్ అంటున్నారు 100 సీట్లు పైనే సాధిస్తాం, ఎటు పరిస్థితుల్లో హ్యాట్రిక్ సాధిస్తాం అంటున్నారు. మరోవైపు కర్ణాటక ఫలితాలే ఇక్కడ రిపీట్ అవుతాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు బలంగా చెప్తున్న మాట. సార్, ఏ విధంగా చూడొచ్చు? బీజేపీ కార్యాచరణ ఏ విధంగా ఉంది? కర్ణాటక ఫలితాల ఆధారంగా తెలంగాణ ఫలితాల మీద ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను అంగీకరించాను. ఎందుకంటే 6 నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఇక్కడ ఒకటే స్థానానికి పరిమితమైనమా 2018 డిసెంబర్లో వెల్లడైనటువంటి ఫలితాల్లో. మరి తదనంతరం 6 నెలల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మేము 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాం. మరి పక్కనున్న కర్ణాటక రాష్ట్ర ఫలితాలు ఈ రాష్ట్రం మీద ఇక్కడ కాంగ్రెస్కు ఏదో మాకు దాని ప్రభావం పడుతుంది అని కాంగ్రెస్ ఊహించుకోవడానికి లేదు. దాని ప్రభావం మాకు ఏదన్నా తిరోగం ఇదవుతుంది అనేటువంటి అభిప్రాయము మాకు లేదు. ఖచ్చితంగా ఇక్కడ మాకు అనుకూలమైన వాతావరణం ఉన్నది. కాంగ్రెస్ను గతంలో చూసిండ్రు, మరి ఇప్పుడు టీఆర్ఎస్ను నమ్మి మోసపోయినరు. ఇప్పుడు ఖచ్చితంగా బలమైనటువంటి మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తున్న పాలన పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ తెలంగాణలో ఖచ్చితంగా ఆ రకమైనటువంటి దిశలో ఇక్కడ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఇక్కడ పనిచేస్తారు. సార్, చివరికి చెప్పండి, ఎంతో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు చేపడుతున్నారు. దాదాపుగా 3 వారాల
పాటు చేపడుతున్నది. సరే, ఏ విధంగా చూడొచ్చు అంటే ఇంతకు ముందే మాట్లాడడం ఆ బీజేపీ మా నేతలు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో నైతికత అనేది లేదు చేసే, ఎందుకంటే ఇప్పుడు ప్రజలను అయితే ఎట్టి పరిస్థితుల్లో అంటే ప్రతి విషయంలో కూడా ఉద్ధరించిందే లేదు అని చెప్పి చెప్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. మరి ఏ విధంగా చూడవచ్చు అనొచ్చు? మరి రాష్ట్ర అవతరణ, రాష్ట్రం ఏర్పడ్డది ఓకే, రాష్ట్రం ఏర్పడ్డ దినాన్ని మనం సంబరంగా జరుపుకుంటాం, అంతవరకు ఓకే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి రావడానికి ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎన్నికల్లో ఏం హామీలు ఇచ్చింది? ఇల్లు అందరికీ ఇస్తామన్నది ఇచ్చిందా? మరో మలివిడత ఎన్నికల్లో ఉద్యోగ భృతి, నిరుద్యోగ భృతి ఇస్తామన్నది ఇచ్చిండ్రా? మరి ఇవాళ అనేక కార్యక్రమాల విషయంలో అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోతా ఉన్నది. మరి హాస్పిటళ్లలో సిబ్బంది కొరత, మందుల కొరత మరి వేధిస్తా ఉన్నది. కనీసం డాక్రా మహిళలకు వాళ్ళ పావలా వడ్డీకి సంబంధించినటువంటి డబ్బులు వాపస్ చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. ఉద్యోగులకు జీతాలు సమయానికి వచ్చేటువంటి పరిస్థితులు లేదు. రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు. రిక్రూట్మెంట్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడుతుంది, దొడ్డిదారిన వాటిని నియామక ప్రక్రియ నిలిపివేయబడుతుంది. ప్రభుత్వం ఈ రకమైనటువంటి రీతిలో ప్రజలను మోసం చేస్తే ప్రజలు ఇంకా మోసాలకు గురి కావడానికి సిద్ధంగా లేరు. ఈ మోసాల ప్రభుత్వానికి తెరదించడానికి సిద్ధమైనరు. పారదర్శకంగా పరిపాలిస్తూ 18 రాష్ట్రాల్లో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఆలోచిస్తున్నారు, అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. చూస్తున్నాం, ఇప్పటికే మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు. కేసీఆర్కి దగ్గర వచ్చిన ఈ అవినీతి పాలనకైతే ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో మాత్రం ఈ తెలంగాణలో మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా రిపీట్ అవ్వు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు ఒక కేసీఆర్ పాలనలో ఇప్పటికి చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఎటువంటి అభివృద్ధి లేదు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా అవినీతి పెచ్చరిల్లిన నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఆ బీజేపీనే ప్రత్యామ్నాయం అంటూ ప్రజలు కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి కార్యాచరణ కూడా మాది ఇంకా ముందు ఉంటుందని చెప్పేసి వ్యక్తం చేస్తున్నారు. ఎండల లక్ష్మణ్ మాటలు అయితే ప్రస్తుతం అయితే విన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రవీణ్, అమ్మ న్యూస్, హైదరాబాద్.